మణిపూర చక్రం గనక ఇంబాలెన్స్ ఉంది. అబ్నార్మాలిటీస్ అంటే ఇంబాలెన్స్ ఉంటే ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఒస్తాయి? మనకి డే టు డే ఫంక్షనాలిటీలోని చాలా మేజర్ రోల్ ప్లే చేసేది మణిపుర చక్రం. ఎక్కడుంటుంది సార్ ఇది? అది మన నాభి స్థలంలో ఉంటుంది. మనకి నేవెల్ ఎక్కడైతే ఉంటదో, అక్కడ స్పైన్ అసోసియేటెడ్‌గా స్పైన్ దగ్గర మనం నోటీస్ చేస్తాం అనమాట. దానికేంటంటే అగ్ని మెయిన్. ఫైర్ ఎలిమెంట్. సో, ఫైర్ ఎలిమెంట్. ఫైర్ అనేదేంటంటే 5 ఎలిమెంట్స్‌లో చూసుకుంటే ట్రాన్స్‌ఫర్మేషన్. ఇప్పుడు వాటర్ అనేది ఒక ప్లాస్మా స్టేట్ అనుకోండి. ఎర్త్ అనేది ఒక ఫైనల్ స్టేట్. ఈ మధ్యలో జరిగే రియాక్షన్ ఏదైతే ఉంటదో, ఇప్పుడు సోడియము, క్లోరైడ్ కలిస్తే సోడియం క్లోరైడ్ అవుతది. మనం చదువుకున్నాం. కానీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అవ్వదు ఈక్వేషన్. ఎప్పుడు ఎంథాల్పీ అనేది ఉంటది. సో, సోడియము, క్లోరైడ్ ఒక ప్లాస్మా స్టేట్‌లో ఎగ్జిస్ట్ అవుతుంటాయి. లిక్విడ్ అంటే వాటర్ స్టేట్. సాల్ట్ ఒక ప్లాస్మా స్టేట్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది. మధ్యలో జరిగే రియాక్షను అది ఎంథాల్పీ అంటాం. అది హీట్ అనమాట. సో, ఎయిదర్ ఒక రియాక్షన్ జరిగేటప్పుడు అటు ఇటు జరిగినప్పుడు హీట్ అబ్జార్బ్ అవుతది. లేకపోతే హీట్ ప్రొడ్యూస్ అవుతుంటది. సో, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా బాడీలో జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా గానీ హీట్‌తో బేస్డ్. మనం బాడీకి ఫ్యూయల్ కావాలి. అంటే లైఫ్‌కి డైరెక్ట్‌గా సస్టైన్ అవ్వలేదు. ఇంటేక్ ఉండాలి. సో, మనం తీసుకునే ఆహారం ఆ వాయువుతో కలిసి మనకి బలంగా, మనకి శక్తిగా, మన శరీరంగా మారడానికి అంతా కూడా అక్కడ అగ్ని అనేది డే టు డే ఫంక్షనాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవన్నీ కూడా మణిపుర చక్రంలో ఇంబాలెన్స్ తోటే. హ్మ్. ఫస్ట్ ఏంటంటే ఈ పంచభూతాల్లో మణిపుర చక్రానికి అగ్నికి సంబంధించిన జ్ఞానేంద్రియం అంటే సెన్సరీ ఆర్గన్ ఏంటంటే కళ్ళు. ఓహ్! చాలా మందికి కళ్ళు బాగోట్లేదు ఇవాళ రేపు. సైట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మణిపూర చక్ర అంటే నేనేమనుకున్నానంటే మీరేం చెప్తారంటే ఇండైజెషన్ ప్రాబ్లము, యాహ్! అవి కూడా అసిడిటీ ఇవనుకున్నా. డెఫినెట్‌గా. అవి గూడా ఉన్నాయా? అవి ఓకే. కూడా వస్తాయి. అవి కూడా ఓకే. బట్ ఫస్ట్ అయితే మేజర్‌గా ఐస్. ఆ తత్వం చెప్తున్నా. హుహు. అంటే మీ మణిపుర చక్రం బాలేదు అంటే మీ సైట్ పాడవుతుంది అని. ఎందుకంటే సైట్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ డైజెషన్. మనం ఇలా చూసినప్పుడు అన్నీ కనిపిస్తాయి గానీ, అన్నీ మనం అంటే మన బ్రెయిన్ ప్రాసెస్ చేసిందే చూస్తాం. సో, అక్కడ చూసిన దాన్ని ప్రాసెస్ చేయడం అనేది ఇట్స్ ఎ డైజెషన్. దానికి కూడా అగ్నే ఉంటది. సో, మన చూపు అగ్ని కంట్రోల్ చేస్తదనమాట. సో, మెయిన్‌గా చాలా మందికి ఇవాళ రేపు కనిపించకపోవడం ఇదంతా కూడా ఇట్స్ ఎన్ ఇండికేషన్ దట్ వాళ్ళ మణిపుర చక్రం అగ్ని కరెక్ట్‌గా లేదని. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న పిల్లలకే చూస్తూ ఉంటాం కదా సార్. లైక్ 6 ఇయర్స్, 5 ఇయర్స్ పిల్లలు గూడా ఇంత ఇంత భూతద్దాలు పెట్టుకొని అవును. ఉంటున్నారు. అంటే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నట్టా? ఏం ప్రాబ్లమ్ ఉన్నట్టు? అలా కాదులెండి. అది సైట్‌లోకొచ్చినప్పటికి మనకి సైనస్ యాక్టివిటీ ఉంటది. జనరల్ ఇది ఉంటది. ప్రతి స్టేజ్‌లోని గ్రోత్ ఫేజ్ ఉన్నప్పుడు మన ఫేషియల్ ఫీచర్స్ మారినప్పుడల్లా మనకి కొంత సైట్ ఇంబాలెన్స్ వస్తది. దాన్ని బాడీకి కొంచెం టైమ్ ఇచ్చి రెక్టిఫై చేసుకొనిస్తే అది సెట్ అవుతది. త్రూ న్యూట్రిషన్, త్రూ ఎక్సర్‌సైజ్. అది లేకుండా మనం కళ్ళద్దాలు పెట్టేసామనుకోండి దానికి అడాప్ట్ అయిపోతది. సో, ఒకసారి కళ్ళద్దాలు పెడితే వాటిని తీసేయడం చాలా కష్టం. మరి అంతే కదా సార్! కనిపించదని చెప్తాం గదా! కనిపించదంటే ఇంగ ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద డిసీజొచ్చి బాగా వీక్ అయిపోయారు. అబ్బా! నేను వీక్ అయిపోయాను ఇంతే అనుకోం గదా! మంచి మస్కులర్ ఫెలో ఇప్పుడు ఒకతను కరోనా టైంలో చూసాం. ఒక బాడీ బిల్డర్ బాగా చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాడు. కరోనా వచ్చిన తర్వాత బాగా వీక్ అయిపోయి ఆల్మోస్ట్ 60, 70 కిలోస్ తగ్గిపోయాడు. అక్కడ వదిలేయలేదు గదా! మళ్ళీ హీ స్టార్టెడ్ ఎక్సర్‌సైజింగ్. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడానికి మళ్ళీ సో, ఇట్స్ ఎ లైఫ్ ప్రాసెస్ ఒకటి. సైట్ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి మనం కొన్ని ప్రాక్టీసెస్, కొంత ఎక్సర్‌సైజ్, కొంత డైట్ అన్నీ మార్చుకొని చేసినప్పుడు అది సెట్ అవుతది. కొన్ని రెమెడీస్ ఇవ్వండి ఐ రిపీట్. సో, ఈ సైట్ వచ్చినప్పుడు ఫస్ట్ వెంటనే మనం డాక్టర్ దగ్గరికెళ్తాం సార్. మీరు అలా కాదు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటున్నారు. అలా కొన్ని రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పరా? రెమెడీస్ అంటే ఫస్ట్ డైట్‌లోనండి. అందరూ విటమిన్ ఏ క్యారెట్లు, క్యారెట్లు అంటారు కానీ క్యారెట్స్ కన్నా చాలా ఎక్కువ విటమిన్ ఏ మన జాంకాయల్లోని, మామిడికాయల్లోని ఉంటది. సో, నాకు 8 ఇయర్స్ అప్పుడు ఒకసారి సైట్ వచ్చింది. గ్రోత్ స్పర్ట్ వస్తది. అలాగే 13 ఇయర్స్‌లో ఒకసారి సైట్ వచ్చింది. అప్పుడు అంటే కొంచెం మీకు దూరం మీకు అనిపియలేదు. ఆ! అప్పుడు సరదా ఉంటది కదా! కళ్ళద్దాలు పెట్టుకోవాలంటే తిట్టారు ఇంట్లో వద్దని. "నువ్వు ఫుడ్ సమంగా తినట్లేదు" అని చెప్పి సమ్మర్ హాలిడేస్ మొత్తం రోజు ఒక రెండో, మూడో మామిడికాయలు, బాగా పెరుగన్నం పెట్టారు. ఓహ్! 3 మంత్స్‌లో మళ్ళీ నార్మల్ అయిపోయింది సైట్. మళ్ళీ 43, 45 ఏజ్‌లోని చత్వారం వచ్చింది. సో, అదొస్తది. ఎందుకంటే అప్పుడు ఫేషియల్ ఫీచర్స్ మారతాయి. హ్మ్. 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 ఒక మిడిల్ ఏజ్ సెట్ ఇన్ అయినప్పుడు. సో, దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి కొంత డైట్ చూసుకోవాలి. త్రాటకం లాంటి ప్రాక్టీసెస్ చేయాలి. అంటే క్యాండిల్‌ని పెట్టి అలాగ చూడడం, ఐ ఎక్సర్‌సైజెస్ అవి చేసినప్పుడు ఇది కొంచెం టైం పడతది. అంటే ముందులాగా ఇలాగా దగ్గరకు కనిపించకపోవచ్చు.
యూ కెన్ మేనేజ్. ఇప్పుడు డ్రైవ్ చేయడానికి గ్లాసెస్ అవసరం ఉండదు, ఏదైనా చదవడానికి అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం బాగా తగ్గించుకోవాలండి. ఎందుకంటే మన ఐస్ ఫార్మ్ అయ్యింది రిఫ్లెక్టెడ్ లైట్ చూడడానికి, ఆరిజిన్ లైట్ చూడడానికి కాదు. మనం చంద్రుడికి వెళ్ళి ఎంతసేపు అయినా చూడొచ్చు, సూర్యుడిని సూర్యోదయం టైంలో కూడా అలా తీక్షణంగా చూడలేం. చూడలేం. అవును. ఎందుకంటే ఐస్ ఆర్ నాట్ బిల్డ్ టు టేక్ ఇన్ డైరెక్ట్ ఆరిజినేటెడ్ లైట్. సో మనకి మొబైల్స్లో వాటిలో చాలా మందికి చిన్న చిన్న అక్షరాలు కూడా కనిపిస్తాయి, కానీ బుక్ కనిపించదు. ఎందుకంటారు? సో మన ఐని దానికోసం ఒక అడాప్టా? లైట్ ఆరిజిన్ అయ్యేదానికి ఎక్కువ అడాప్ట్ చేస్తుంది. ఓకే. సో ఒక రోజులో నేను ఒక 10 గంటలు 12 గంటలు మొబైల్లో చూస్తూ ఉంటే, లేకపోతే స్క్రీన్ని చూస్తూ ఉంటే, నా ఐ దానికి అడాప్ట్ అవుతుంది. అడాప్ట్ అయిపోతుంది. ఆ బుక్ అనేది అడాప్ట్ అవ్వదు. అక్షరాలు అనేవి అడాప్ట్ అవ్వవు. అక్షరాలు అనేవి ఇప్పుడు మనం చూడట్లేదు కదా, ఎవరు చదువుతున్నారు? బుక్స్ కూడా ఈ బుక్సే చదువుతున్నాం. అవును. సో ఇలాంటివి చూసుకోవాలి. సో త్రాటకం చేయడం, ఐ ఎక్సర్సైజెస్ చేసుకోవడం ద్వారా మనం సైట్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఈ దుర్బినీలు ఇవన్నీ లేనప్పుడు కూడా హ్మ్. జస్ట్ సైట్తోనే ప్లానెట్స్ని వాటిని అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటి క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు. అంతే కదా, ఎవరో చెప్తే కానీ అదిగో అది మార్స్ కనిపిస్తుందంట చూడండి అది ఇది అంటాం. కానీ అప్పుడు నేకెడ్ ఐతోనే చూసి 60 ఇయర్స్ ప్లస్ వాళ్ళు 70 ఇయర్స్ వాళ్ళు కూడా అది నోటీస్ చేసి మనదంతా నోట్ నేక్డ్ చేసేవాళ్ళు ఐతో కదా. కనిపిస్తుందా సార్ సోలార్ సిస్టమ్? అంటే దానికి కొన్ని ఉంటాయి టెక్నిక్స్, పద్ధతులు. దానికి కూడా ఒక మెడిటేషన్ ఉంటుంది, ఇలా చూసుకోవచ్చు. సో ఇలాంటి ప్రాసెసెస్ ఉంటాయి. సో మెయిన్గా ఏంటంటే నేను ఐ సజెస్ట్ లైక్ మంచి మన ఇండియన్ లోకల్ ఫ్రూట్స్ తిని ఈ త్రాటకం ఐ ఎక్సర్సైజెస్ చేస్తే సైట్ని మళ్ళీ రీగైన్ చేసుకోవచ్చు. ఓకే. ఎన్నో సంవత్సరాల నుంచి స్పెక్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ రోజుల్లో అయితే సర్జరీ ఆప్షన్స్‌కే వెళ్తున్నారు సార్. స్పెక్స్ లేకుండా పర్మనెంట్‌గా అనుకోని. మరి ఆ సర్జరీస్ లేకుండా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా! ఇవి పనికొస్తాయి అంటారా? త్రాటకము అవి చేసుకోవచ్చా? కాకపోతే అదే అంటున్నాను, ఇప్పుడు మనం ఒకసారి ఎప్పుడైనా మన సైనస్ క్యావిటీ చేంజ్ అయినప్పుడు గ్రోత్ వల్ల కొంత మజిల్స్ సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఈ టైంలో మనం గ్లాసెస్ పెట్టేసాం అనుకోండి, ఈ డిస్టెన్స్ దగ్గర మజిల్స్ సెట్ అయిపోతాయి. సో ఇమీడియట్గా గ్లాసెస్ చేయడం చాలా కష్టం. దాన్ని మళ్ళీ గ్రాడ్యువల్గా ట్రైన్ చేస్తూ ఉండాలి. ఒక రోజులో అయ్యే పని కాదు. అంటే ఇప్పుడు నేను ప్రోటీన్ షేక్స్ తినగానే నాకు బాడీ రాదు కదా. అంతే. అలాగని కొంతమంది మజిల్స్ కనిపించాలని ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, మజిల్ ఇంప్లాంట్స్. బట్ దట్స్ నాట్ ప్రాపర్ మజిల్. నేను ఒక 6 నెలల్లో సంవత్సరం కష్టపడితే అప్పుడు ప్రాపర్ ప్రోటీన్ మజిల్ షేప్స్ నాకు అనేది అరిగితే నాకు అప్పుడు స్ట్రెంగ్త్తో పాటు మజిల్ వస్తుంది. జస్ట్ నేను కోరుకున్న వెంటనే అది అవ్వదు. సో సైట్ కూడా అంతే, మీరు టైం ఇచ్చి దానికి ప్రాక్టీస్ చేస్తా ఉన్నప్పుడు అది షార్పెన్ అవుతుంది. ఏదన్నా కూడా అది కూడా ఒక మజిల్. మీ బ్రెయిన్ని షార్పెన్ చేసుకోవాలి, మీ అగ్నిని షార్పెన్ చేసుకోవాలి. అంటే మీరు ప్రాసెస్ చేసే ఇన్ఫర్మేషన్ తీక్షణ, అగ్నిలో తీక్షణత తగ్గినప్పుడు చూపు మందగిస్తుంది అనమాట. సో మీకు చూపు తగ్గినప్పుడు బ్రెయిన్ కూడా డల్నెస్ వస్తుంది.